కళాశాలలో విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ గత శుక్రవారం పిల్లలు ఏదో పని చేయలేదని ఇక్కడ ప్రిన్సిపల్ అండ్ పీడీ పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టారని చెప్పారు. పిల్లలందరూ కూడా ప్రజెంట్ వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు. వెళ్ళి వాళ్ళ యొక్క పరామర్శించడం జరిగింది. వాళ్ళు అంటున్నారు మేము పని చేయలేదని చెప్పి మమ్మల్ని గుంజీలు తీయించి 260 గుంజీల వరకు తీయించారు. దానివల్ల మాకు హెల్త్ ప్రాబ్లం అయింది, నడవలేని పరిస్థితి, బాడీ పెయిన్స్ అని పిల్లలందరూ చెప్తా ఉన్నారు. తక్షణమే ఈ కాలేజ్ కూడా వచ్చి పిల్లలందరితో కూడా మాట్లాడితే వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా చెప్పారు. ఇక్కడ నిజంగానే వాళ్ళకి మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు ప్రతి ఒక్క పిల్లడు కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ లేడీస్ అందరూ కూడా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులకి పిఓ గారికి కూడా విషయం నేను తెలియజేశాను. వెంటనే ఎవరైతే ఉన్నారో ఈ పీటీ అండ్ ప్రిన్సిపాల్ మీద వెంటనే ఎంక్వైరీ చేసి ఏదో ఒకటి రాసి దానికి రిప్లై రాసి ఇమ్మని మేము చెప్పాము. పిఓ గారు కూడా వెంటనే పీడీ గారికి చెప్పి మేము ఎంక్వైరీ పెట్టిస్తామని చెప్పారు. పిల్లలందరూ కూడా ఒక భరోసా ఇచ్చాము. ఇలాంటి ఏమి మేము మనసులో పెట్టుకోవద్దు, మేము అందరం మీకు ధైర్యంగా ఉండండి, మేము అందరం కూడా మీకు తోడుగా ఉన్నాము. అదేవిధంగా నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి పిల్లలకి ధైర్యం చెప్పడం జరిగింది. కాబట్టి తక్షణమే సంబంధిత అధికారులందరూ కూడా వీళ్ళపై యాక్షన్ తీసుకొని తగు చర్యలు చేపట్టి పిల్లలందరికీ మంచి మెరుగైన విద్య, వైద్యం, అదేవిధంగా వసతులు కూడా కల్పించాలని నేను కోరుకుంటాను. 70 మంది స్టూడెంట్స్ వచ్చారు. ఏపీఆర్ గర్ల్స్ హాస్టల్ నుంచి వచ్చారు. అక్కడ వాళ్ళ పిల్లల కంప్లైంట్స్ ఏంటంటే ఒళ్ళు నొప్పులు బాగా మయాలజియా పెయిన్స్తో వచ్చారు. ప్రీవియస్గా 3 డేస్ నుంచి వాళ్ళ పీటీ మేడము ప్రిన్సిపాల్ వాళ్ళ చేత గుంజీలు తీయించడం వల్ల బాగా ఎక్కువ క్రాంప్స్ కింద వచ్చాయన్నారు. అందులో 10 మందికి ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం ఇంజెక్షన్స్ అవి చేసాము. అందులో సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి సపరేట్గా పారాసిటమాల్ ఇంజెక్షన్ చేశాను. అందులో ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేవు. ఇక్కడ డాక్టర్స్ అందరూ కూడా ఈరోజు అందుబాటులో ఉండి ఇంతమందిని ఎక్కడా కూడా ఎవరికి లేట్ లేకుండా అంబులెన్స్ వచ్చిన వెంటనే అందరికీ వైద్యం చేయించి వెంటనే పంపించారు. ఎమ్మెల్యే మేడం కూడా వచ్చి చూశారు. అసలు ఎవరిని కంగారు పడే విషయం లేదు, గాబరా అవ్వాల్సిన విషయం లేదు. ఎవరికి ప్రాణాపాయ స్థితులు ఏం లేవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.